లేకుండా ఉండే కాలం, అంతే, జస్ట్ లిటిల్ వై. ఆ తర్వాత ఏం చెప్పాడు ప్రభు? మరి కొంచెము కాలమునకు మనం చూస్తారు. సుందరమ్మ గారిని మనం చూడబోతున్నాం. ఏమైనా దాసులు చెప్పినట్టుగా ఇదే చివరి చూపు అని కాదు, మరలా మనం కలుసుకుంటాం, మరలా మనం చూస్తాం. యోహాను సువార్తలో ప్రభు అదే చెప్పాడు, నేను మరలా వస్తాను అన్నాడు, గనుక మీరు నన్ను మరలా చూస్తారు అన్నాడు. ఐ విల్ కమ్ అగైన్, యూ విల్ సీ మీ అగైన్. నేను తప్పక వస్తానంటే తప్పక వస్తాడు ఆయన. ఆయన అబద్ధమాడనారని దేవుడు, వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు. అయితే భూమి మీదకి రాడు, భక్తుల కొరకు ఆకాశ మండలానికి వస్తాడని దేవుని వాక్యం చెప్తున్నది. తండ్రి యొద్ద నుండి ఆయన ఆకాశ మండలానికి రాగా నిద్రించిన వారు మొదట లేపబడి వారిని ఆయన వెంటబెట్టుకుని వస్తాడు. సజీవులుగా ఉన్నవారు మార్చబడి అంటే ప్రభు యొక్క మహిమ దేహానికి సమరూపము గల దేహాలు కలిగిన వారుగా, వారు మనం ఏకముగా ఒకేసారి మేఘాల మీద ఆకాశ మండలానికి వెళ్ళిపోతామని దేవుని వాక్యం చెప్తున్నాడు. ప్రభువును చూడబోతున్నాం. ప్రభువుతో